హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే నేను అంజీర్ కట్ చేస్తున్నా. నేను మళ్ళీ ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అందుకోసం అంజీర్ అనేది కట్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం ఓట్ మీల్ నేను ప్రీమిక్స్ది వీడియో పెట్టినప్పుడు, షార్ట్ పెట్టినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా మందికి చాలా డౌట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఎలా మిక్స్ చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి. నేను మరీ అంత కొలతలతో అయితే చేసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ మీల్ దేనికోసం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. నేను ఇన్స్టెంట్గా అన్ని సీడ్స్ అన్నీ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. సో దట్ నేను ఎవ్రీడే నైట్ నానబెట్టేసుకుంటాను. పాల్లో వేసుకొని హనీ అండ్ ఆల్సో పాలు వేసుకొని నానబెట్టుకుంటాను అనమాట. మోస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేను డైట్లో కూడా ఇదే తీసుకునేదాన్ని, మ్యాక్సిమం ప్రెగ్నెన్సీలో కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ తీసుకునేదాన్ని. చాలామందికి సజెస్ట్ చేశాను. అండ్ ఆల్సో చాలా మంచిది మన బాడీకి కానీ, హెయిర్కి కానీ, స్కిన్కి కానీ చాలా మంచిది. సో ఈరోజు అదే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఒకరోజు అలా కాదనమాట, 2-3 రోజులు. అంటే ఒకరోజు బాదం నానబెట్టుకున్నాను, ఒకరోజు అంజీర్ కట్ చేసుకున్నాను. ఇలాగా ఈ బాదం ఏంటంటే నేను ఒక మార్నింగ్ నానబెట్టి ఆఫ్టర్నూన్ ఇలాగా మొత్తం పీల్ చేసి కట్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే నార్మల్గా కట్ చేసి వేసేసాను ఓట్మీల్లో. బట్ చాలామంది అన్నారు బాదం పీల్ చేసేయండి, చాలా డస్ట్ ఉంటుంది అని అనగానే అది నానబెట్టేసి చేసుకుంటున్నాను. అండ్ చిన్నోడి కోసం అని చెప్పి క్యారెట్ అండ్ నా కోసం ఎగ్ బాయిల్ చేసుకున్నాను. అండ్ చిన్నోడి కోసం క్యారెట్ ముక్కలు స్టీమ్ చేసుకున్నాను. అందులో కొంచెం పాలు యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ చిన్నోడు ఇలా క్యారెట్ ప్యూరీ అయితే తినట్లేదని చెప్పి మళ్ళీ నేను హోమ్ మేడ్ సెరిలాక్ చేసుకున్నాను కదా, ఆ సెరిలాక్లోనే కొంచెం మిక్స్ చేసి అది మిక్స్ చేస్తూ వాడికి తినిపిస్తున్నాను అనమాట. సో తినట్లేదు కదా అని వదిలేయకుండా, క్యారెట్ అనేది చాలా మంచిది కదా, క్యారెట్ బీట్రూట్. సో ఇలా చేత్తో పెడుతుంటే చక్కగా తింటున్నాడు, స్పూన్తో తిన్నాడు. కొన్ని ఇలా చేత్తో పెడితే తింటాడనమాట. అందువల్ల ఇలా అయితే వాడికి తినిపిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే గుత్తొంకాయ చేశాను. చాలా అంటే చాలా నచ్చింది. చాలాసార్లు చెప్పాను కూడా ఈ వీడియోలో. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. సింపుల్ ప్రాసెసే, నేను మీకు డీటెయిల్గా కూడా చెప్తాను. గుత్తొంకాయ చాలా రెసిపీస్ ఉంటాయి అనుకోండి ఆబ్వియస్లీ. నేను కూడా అందరివి చూసి కస్టమైజ్ చేసుకుంటాను, అంటే మా టేస్ట్కి తగ్గట్టు. గుత్తొంకాయ చేసుకుంటే చాలా రోజులు అయిపోయింది. మిట్టుగడి ఫేవరెట్ అనమాట. వాడు ఉన్నప్పుడు అసలు చేయడం కుదరలేదు. వాడు ఉన్నప్పుడు ఎక్కువ నాన్ వెజ్ అండ్ తోటకూర ఇవే చూసేసరికి సరిపోయింది అందువల్ల. అండ్ ఇక్కడైతే చిన్నోడికి ఇలా తినిపిస్తున్నాను. అండ్ ఇలా పిల్లలకి ఇలా తినిపిస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళ ఫేస్ కానీ, ఆ మెస్సీ చేసుకోవడం కానీ బాగుంటాయి కదా, క్యూట్గా అనిపిస్తాయి. అండ్ మిట్టు టైంలో అయితే ఇలా ప్యూరీస్ కానీ ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి ఇలాంటివి ఏం లేవు ఫ్రెండ్స్. నేను అప్పుడు ఎలా అంటే అప్పుడు నా ఏజ్ 21 ఇయర్స్. నాకు పెద్దగా ఏం తెలిసేది 21 ఇయర్స్ నాకు పెద్దగా ఏం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బేబీస్ కూడా డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళ ఫుడ్ కూడా డిఫరెంట్ ఉంది. మ్యాష్డ్ పొటాటో, మళ్ళీ స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా ఇవ్వాలంటున్నారు. సో దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒకరోజు చిలకడ దుంప, ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్రూట్ ఇలా ఇస్తున్నాను. రోజు అప్డేట్ చేయకపోవచ్చు, బట్ నేనైతే ఆబ్వియస్లీ నా బేబీకి ఏది మంచిదో నేను అది ఇస్తూ ఉంటాను కాబట్టి సో అది చేస్తున్నాను అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ ఏమంటున్నారంటే ప్రతిదీ పెట్టకు, చిన్నోడిది వాడి తిండి అది పెట్టకు, దిశ తగిలిద్ది అది ఇది అంటున్నారు. సో నేను పెడితే ఏంటంటే మీకు హెల్ప్ అవుతుందని కాన్సెప్ట్లో పెడతాను. చిన్న కొడుకు అన్నా చూపించిన ఇలాగా చిన్నుడు అన్నా, చిన్నుడు మిట్టు అన్నా. ఎవరమ్మా ఇల్లు? అమ్ము నవ్వు చూడు. అన్నయ్య డాడీ బంగారు తల్లి అన్నయ్య, మిట్టు అన్నయ్య. నువ్వు మిస్ అవుతున్నావు అన్నని. రాజు చిన్న కొడుకు మిట్టు అన్న, ఇది మిట్టు అన్న. ఎదిగా మిట్టు అన్న, ఎదిగా. అమ్మో నా నవ్వు చూడు. మిట్టు అన్న అది చిచ్చు.
అండ్ ఇదిగో ఈ వాల్నట్స్ కూడా సేమ్ ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇది కూడా ఓట్ మీల్లోకే. సో అది ప్రిపరేషన్ అది కూడా నేను షార్ట్లో పెడతాను. ఈరోజు మేబీ ఈరోజు మార్నింగ్ అలా షార్ట్లో పెట్టడానికి చూస్తాను. అండ్ దాని తర్వాత ఈ కుక్కర్ కేవలం చిన్నోడికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికనే తీసుకున్నాను. లాస్ట్ టైం గుర్తుందా, నా దగ్గర ఉన్న స్టీల్ సామాన్లు అన్నీ ఇచ్చేసి, స్టీల్వి సిల్వర్వి అన్నీ ఇచ్చేసి కుక్కర్ కొన్నాను, అనకాపల్లిలో కొన్నాను అనమాట. సో అవి నేను ఈరోజు స్వీట్ పొటాటో, అంటే ఇది 2-3 డేస్ది వ్లాగ్ అనమాట, చిన్న చిన్న క్లిప్పింగ్స్ అలా పెడుతున్నాను. ఆ తర్వాత చిన్నోడి కోసం అని చెప్పి, అండ్ మొత్తం అంతా వాడు ఏం తిండు, అందులో చాలా ఒక చిన్న క్యూబ్ తింటాడు అంతే. అది కూడా కొంచెం పాలు అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసి తినిపిస్తాను. నెయ్యి అయితే కంపల్సరీగా పెడుతున్నాను వాడికి, ఒక 2 డ్రాప్స్ అయినా సరే నెయ్యి వెళ్ళాలని చెప్పేసి. రోజు కాదు కానీ ఇలా ఏమైనా ఇలా స్వీట్ పొటాటోస్, మళ్ళీ రాగి అంబలి వేస్తున్నాను కదా, రాగి వేస్తున్నప్పుడు కానీ ఇలాంటివి చేస్తున్నాను అనమాట. రాగి మాల్ట్ చేసినప్పుడు నెయ్యి కంపల్సరీగా యాడ్ చేస్తున్నాను. సో స్వీట్ పొటాటో అందరూ కూడా తినచ్చు హ్యాపీగా. నేనైతే కొంచెం, ప్రవీణ్ కొంచెం, అండ్ చిన్నోడికి అలా ముగ్గురికి అలా ఉడకబెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే గుత్తి వంకాయకి ప్రిపేర్ చేస్తున్నాను. గుత్తి వంకాయకి ఫస్ట్ ఆయిల్లోని శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు అండ్ ఆల్సో నెయ్యి, మినపప్పు, నెయ్యి కాదు సారీ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేసి. సో స్టెప్ బై స్టెప్ మీరు ఒకసారి చూసేయచ్చు లైక్ ఏమేమి వేసాను ఏంటనేది. అండ్ ఇవన్నీ కూడా గుత్తి వంకాయ మసాలా కోసం అన్నమాట. అండ్ ఒకసారి మళ్ళీ చెప్తా, పల్లీలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, కాజు ఆప్షనల్. నేను కొంచెం కాజు టేస్ట్ అయితే బాగుంటుందని కాజు యాడ్ చేశాను. అండ్ మినపప్పు, ధనియాలు అండ్ శనగపప్పు అండ్ అదేంటి నువ్వులు లాస్ట్లో యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. అండ్ ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. కొత్తిమీర లాస్ట్లోని, గసగసాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో నువ్వులు యాడ్ చేసుకున్నాను. అండ్ ఇదే మెయిన్ మనకి మసాలా పేస్ట్ అనమాట ఈ గుత్తొంకాయలోకి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది మిక్సీ చేసుకుందాము. అండ్ ఇక్కడ నేను గసగసాలు యాడ్ చేస్తున్నాను, మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే బాగా ఫ్రై అయిన తర్వాత కాజు వేసాక డెఫినెట్లీ వెంటనే మీరు ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి, లేదంటే కాజు చాలా తొందరగా మాడుతుంది కదా. అండ్ కొంచెం కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత, కొత్తిమీర ఆప్షనల్ అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాలు వేసాం కాబట్టి కొత్తిమీర అంత అవసరం లేదు. బట్ నేను కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకుంటాను, నాకు ఎందుకో కొత్తిమీర టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా ఫ్రై అయిపోయే లోపు అదేంటి గుత్తి వంకాయ కూడా నేను కట్ చేసుకొని పెట్టేసుకుంటా. కట్ చేసుకొని పక్కన కొంచెం బాగా వాష్ చేసుకొని టిష్యూతో బాగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే తడేం లేకుండా, అవి బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ మనం ఆల్రెడీ మిక్సీ చేసుకుంటున్నాం కదా ఈ మసాలా పేస్ట్, మళ్ళీ ఆయిల్లో కొంచెం మగ్గించిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్రింజల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకుంటాము. నూనె పైకి తేలేంత వరకు అలా వేసుకుందాం. మీరు పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చికారం కానీ పసుపు అండ్ ఆల్సో సాల్ట్ మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ మా ఇద్దరికి అనమాట, నార్మల్గా మా ఇద్దరికి మిట్టుగడ ఉంటే నాకు బోల్డ్ అండ్ డిషెస్ చేయాలనిపిస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ మా ఇద్దరికి ఏం తింటాంలే, నేను పెద్దగా తిన్ను నార్మల్గా అయితే, అంటే మరీ అంత ఫుడ్ అయితే వెళ్దు. నేను ఫుడ్ అది ఎప్పుడైతే నేను రైస్ తగ్గించాను అప్పటి నుంచి నాకు అంత ఎక్కువ ఎక్కదనమాట. సో నేను చాలా తక్కువే తింటాను, మహా అయితే గబగబా ఒక 5-6 ముద్దలు తింటాను అంతే, సఫా అయిపోయింది నా పని. అండ్ బిర్యానీ ఏది ఇష్టమైన ఫుడ్ అయినా అంతే, నేను 2-3 సార్లు పోర్షన్స్ వేసి తింటాను, ఒకేసారి తినలేను అనమాట. సో అందువల్ల. అండ్ ఇక్కడ ఒక 3 వంకాయలు వదిలేసి మిగతా వంకాయలు మొత్తం నీట్గా వాష్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని మధ్య మధ్యలో అండ్ ఇలా టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. టిష్యూతో క్లీన్ చేసుకోకపోతే ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పేలుతుంది అనమాట, మనకే నూనె తూలుతుంది. అందువల్ల ఇలా కొంచెం టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్లో టిష్యూ అనేది నాకు మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా ఉండాలి టిష్యూ అనేది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కొంచెం నేను సాంగ్స్ పెట్టుకొని చేసుకుంటున్నాను. మిట్టు చిన్నోడి దగ్గర ప్రవీణ్ ఉన్నారనమాట, లేకపోతే నేను అసలు సాంగ్స్ అలా పెట్టుకోవడం కుదరదు, ఎందుకంటే వాడు ఏడ్చేటప్పుడు మనకు వినబడదు కదా, అందువల్ల. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ రైస్ పెట్టేశాను అండ్ పక్కన కుక్కర్ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి అదే ఇవి మగ్గిస్తున్నాను అనమాట, ఈ వంకాయలు ఏవైతేనే అవి మగ్గిస్తున్నాను. సో అన్నీ కూడా ఒకసారి తక్కువే కాబట్టి ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకొక దాంట్లోని రసం చేయడానికి అని చెప్పి మిరియాలు, పచ్చిమిర్చి అండ్
వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ చేస్తున్నాను. మిరియాల రసం గురించి అని చెప్పేసి మిక్సీ చేస్తున్నాను ఇది. సో, ఇవి ఇలా షూట్ చేసేటప్పటికి నా మెమరీ మొత్తం అయిపోయిందనమాట. మెమరీ అయిపోవడం వల్ల ఇంక నేను కంటిన్యూ చేయలేదు. అది అందుకే నేను గుత్తొంకాయ రెసిపీ మాత్రమే చెప్తున్నాను. మిరియాల రసం నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తా. ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా సార్లు షేర్ చేశాను. ఈ మిరియాల కొత్తిమీర రసంతోని గుత్తొంకాయ ఇంక అద్దిరిపోతదనమాట. సో, ఇది గుత్తొంకాయ నేను వేరే కెమెరాతో షూట్ చేస్తున్నాను మెమరీ క్లియర్ చేసేంత వరకు. అందువల్ల మీకు డిఫరెన్స్ తెలిసిపోతది. ఆ కెమెరా, ఈ కెమెరా. సో, అదో వేరే ఫోను, ఇది వేరే ఫోన్ అనమాట. గుత్తొంకాయ మాత్రం చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి. డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. గుత్తొంకాయ కూర మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి. నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు మెమరీ ఫుల్ అయిపోయిందనమాట. అందువల్ల నేను మిగతాది షూట్ చేయడం అవ్వలేదు. లాస్ట్ క్లిప్ కూడా నేను వేరే మొబైల్‌తో తీసాను. అందువల్ల మీకు కొంచెం క్లారిటీ కొంచెం మిస్ అవుతది. ఆ క్లిప్‌కి, ఈ క్లిప్‌కి. సో, రెసిపీ అనేది నేను మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే చిన్న షాపింగ్ హాల్ యాడ్ చేస్తున్నా. అండ్ ఈ మంత్ నేను ప్రవీణ్ బర్త్‌డే ఉందని చెప్పాను కదా! సో, ప్రవీణ్ కోసం అని చెప్పి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. బర్త్‌డే గురించనే కాదు గానీ, కొన్ని థింగ్స్ తీసుకున్నాను. లైక్ తనకి డైలీ వేర్ చెప్పులు గానీ, లేకపోతే టీ షర్ట్ గానీ, షార్ట్స్ గానీ ఇలాంటివి తీసుకున్నా. అండ్ ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లో తీసుకున్నాను ఆబ్వియస్లీ. అండ్ ఎవ్రీ మంత్ నేను అమెజాన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటాను కాబట్టి. అండ్ మెయిన్ నేను సేల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను సేలే ఒకసారి చూసి చెప్తున్నాను అనమాట. సో దట్ నేను కరెక్ట్‌గా డేట్స్ అవి చెప్పేదానికి. అండ్ ఇది వచ్చేసి సేల్ మనకి అమెజాన్స్ 10th యానివర్సరీ ప్రైమ్ డే డీల్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇవి వచ్చేసి ప్రైమ్ డే స్టార్ట్స్ 4th జులై. అండ్ ఆల్సో ఇందులో మీరు చక్కగా 70% ఆఫ్ వస్తుంది ఆన్ బ్యూటీ అండ్ ఆల్సో ఫ్యాషన్ బ్రాండ్స్. అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఇన్ కేస్ మీకు గనుక ప్రైమ్ మెంబర్‌గా ఉన్నట్టయితే గనుక మీకు చక్కగా మీకు డెలివరీ తొందరగా వస్తుంది. అండ్ ఆల్సో ఈజీ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఏమైనా డీల్స్ ఏమైనా ఉన్నా మీకు కొంచెం తొందరగా వస్తాయన్నమాట. సో, ఇది. అండ్ ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. 4th జులై నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుద్ది. అందువల్ల నేను ఈరోజు అప్డేట్ చేస్తున్నాను. సో, మిస్ చేసుకోకండి. అండ్ ఇప్పుడైతే నేను నా కోసం నా హెయిర్ ప్రవీణ్ కోసం అయితే షాపింగ్ చేశాను. సో, అది అలా పక్కన పెట్టేస్తే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా అండ్ స్కిన్ కేర్ ఇవన్నీ కూడా నేను మంత్లీ కొంటూ ఉంటాను కాబట్టి సో, అందులో భాగంగా రోజ్‌మేరీ ఆయిల్స్ అని చెప్పేసి ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్నాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో. రోజ్‌మేరీ ఆయిల్ షార్ట్స్ అని చెప్పి. సో, అది ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో నా హెయిర్ చూసి చాలామంది కూడా సజెస్ట్ చేశారు. నేను ఇంతకు ముందైతే ఈ విష్ కేర్‌ది ఆయిల్ ఒకటి సిరమ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. అదైతే నాకు కొంచెం బాగానే పనిచేస్తుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కూడా పెట్టాను. సో, ఈ ప్రస్తుతానికి ఇది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో, అందులోనే అండ్ ఇది కూడా నాకు చాలా సజెషన్స్ వచ్చాయి. అండ్ సజెషన్స్ చూసిన ప్రతీది మీరు పర్చేస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందువల్ల నేను ఇప్పటివరకు పర్చేస్ చేయలేదు. ఎందుకంటే అవి కూడా కొలాబరేషన్స్, ప్రమోషన్స్ ద్వారానే ఉంటాయి. సో, దట్ యాడ్స్ ఏమైనా వచ్చినాయి అండ్ మనం హెయిర్ కన్సర్న్ ఏమైనా సెర్చ్ చేస్తే అవే ఆ రిలేటెడే పాపప్ ఎక్కువ అవుతుంటాయి. సో, దాన్ని బట్టి మీరు మీ హెయిర్ మీ ఇష్టం, మీ స్కాల్ప్ మీకు తెలుస్తది కాబట్టి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. నేను కొంచెం ట్రై చేద్దాం. ఎందుకంటే ట్రై చేస్తూనే ఉండాలి కదా! ఇది ఒకటి. అండ్ ఆల్సో నా జాబ్ కూడా అదే డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం. అండ్ ఆల్సో నేను మీకు ఏదైనా అది పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్పడం, నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్పడం. రోజ్‌మేరీ ఆయిల్ షార్ట్స్ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్‌లోనే పర్చేస్ చేశాను. అండ్ ఇది నాకు ఈరోజే వచ్చింది. సో, వై నాట్ యూజ్ చేసే ముందు ఒకసారి ప్యాకేజింగ్ అయితే చూపిద్దాం అనిపించింది. సో, ఇది వచ్చేసి ఆయిల్ షార్ట్స్ బ్రిల్లరీ అనే బ్రాండ్ 100% న్యాచురల్ రోజ్‌మేరీ ఆయిల్ షార్ట్స్. అండ్ నేను విన్నది ఏంటంటే చాలా వరకు మన ఆయిల్స్‌లో మనం కొనుక్కునే షాంపూస్ గానీ, ఆయిల్స్‌లో కానీ రోజ్‌మేరీ ఉంటదని చెప్పి ఉంటది. నేను కూడా యూజ్ చేసే ఆయిల్‌లో డ్రైడ్ రోజ్‌మేరీ లీవ్స్ ఆకులుంటాయి కదా చిన్నవి. అవి నేను అమెజాన్‌లో మళ్ళీ విడిగా మనకు దొరుకుతాయి. అవి నేను అదేంటి డీఐవై చేసుకున్నాను. ఆయిల్‌లో కలుపుకొని ఉన్నాను. నేను ఆల్రెడీ మీకు నా ఆయిల్ బాటిల్ నేను మీకు చూపించాను. రోజ్‌మేరీ లీవ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి. సో, ఇది కూడా ఇందులో ఏంటంటే ఆ పర్సెంటేజ్ ఏంటనేది క్లియర్‌గా ఉంది. రోజ్‌మేరీ 20%, ఆలివ్ ఆయిల్ 10%, కోకోనట్ 46%, పవర్ ఆయిల్ బ్లెండ్ 24%, 100% న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అని ఉంది దీని మీద. ఇది నాకు ప్యూర్‌గా పనిచేస్తే గనక కంపల్సరీగా నేను మీకు చెప్తాను. ఎందుకంటే నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! ఈ నరకం పగోడికి కూడా రాకూడదన్నట్టు సో, వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలి కదా! నాకు ఈ లైన్ గుర్తొచ్చి చెప్పాను అంతే. అండ్ 15 డేస్ సప్లై అనమాట ఇది. అంటే 15 డేస్‌కి వస్తది ఇది. అండ్ ఆయిల్ షార్ట్స్ అయితే మీకు ఇలా వస్తాయి. నాకు కిందకి ఎలా అంటే పగిలిపోతాయేమో అన్నట్టు భయమేస్తుంది. అండ్ ఇది వచ్చేసి టిప్స్ టు గెట్ బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇది నాకు తెలిసి హౌ టు యూజ్ అనేది కార్డ్ ఇచ్చారు ఇలాగా. అండ్ ఆ తర్వాత చిన్న బాటిల్స్ చాలా టైనీ బాటిల్స్ అనమాట. నాకు తెలిసి వన్ టైమ్ యూజ్ అనుకుంటా. ఇది నాకు తీయడానికి కూడా భయమేస్తుంది. చాలా గట్టిగా ఉంది.
ఇది తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. లైక్ ఇది పైది ఇలా తీస్తే ఒక్కొక్కటి పైకి రావట్లేదు, లోపలికి ఇలా కొంచెం నొక్కితే లోపలికి వెళ్తున్నాయి అనమాట. మీకు ఒక బాటిల్ తీసి చూపిద్దాం అంటే నాకు అవి, అండ్ ఆల్సో చిన్న బాటిల్స్ మీద గ్లాస్ చాలా టైనీగా ఉంటుంది. సో అది ఏమాత్రం పగిలినా సరే అది గుచ్చుకుందంటే అసలు చాలా లోతుకు పోద్ది అనమాట మన స్కిన్లోకి. సో అది చాలా ప్రమాదం. అందువల్ల నేను మీకు చాలా కేర్ఫుల్గా తీయడానికి ట్రై చేస్తున్నాను, అసలు కుదరట్లేదు. ఫైనల్లీ సో ఇలా వస్తుంది ఒక్కొక్క బాటిల్. అండ్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ బెస్ట్ బిఫోర్ 36 months అని చెప్పి అయితే ఇన్వేది ఉంది. అండ్ రోజ్మెరీ ఆయిల్ షాట్ 6 ml బాటిల్ అనమాట ఇది. అండ్ నాకు తెలిసి దీనికి మీరు ఇది పెట్టుకొని అప్లై చేసుకోవాలి, లైక్ డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోవాలనుకుంటా స్కాల్ప్కి. సో అదైతే అలాగే ఉంది. నేను ఇన్ కేస్ అప్లై చేసేటప్పుడు కూడా నేను ఏదైనా షార్ట్ లాగా ఏమైనా పెడతాను. సో దాన్ని బట్టి కొంచెం నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చూపిస్తున్నాను, కానీ నేను యూస్ చేసేటప్పుడు డెఫినెట్లీ నేను మీకు ఏదర్ బ్లాగ్లో కానీ లేకపోతే షార్ట్లో కానీ పెడతాను. ఓకేనా? ఇది జాగ్రత్తగా పెడేద్దాం, మళ్ళీ లోపల పడిపోయి ఇవన్నీ కూడా. ప్రవీణ్ కోసం కొన్న దాంట్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్ గురించి, ఈ టాప్ వచ్చేసి అంటే ఆబ్వియస్లీ నేను ఏదైనా కొంచెం వీడియో షాపింగ్ హాల్ ఏమైనా చేసినప్పుడు కానీ నార్మల్గా అయితే నైటీతోనే అండ్ నైటర్స్తోనే చేస్తుంటాను కదా. ఇది వచ్చేసి నేను చాలా పాతది, పురావస్తు షాక్లో దొరికింది. సో అందువల్ల సరిపోయింది కదా, నేను వేసుకున్నాను. అప్పుడు సరిపోయేది కాదు, సో ఇప్పుడు సరిపోయిందని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి వేసుకున్నాను. చాలా పాతది, ట్రెండ్స్లోనూ ఎక్కడో కొన్నది, ఇది చాలా పాతది అనమాట. సో ప్రవీణ్ కోసం కొన్నానని చెప్పాను కదా, తన కోసం అయితే మ్యాక్స్ బ్రాండ్ నుంచి టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. బర్త్డేకి ఈవినింగ్ అయినా లేకపోతే తర్వాత రోజైనా, అండ్ బర్త్డేకి ఏం చేయాలో ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో బట్టలు అయితే ముందుగా కొనుక్కోవచ్చు, అండ్ ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో ఇది ఫస్ట్ది. ఎందుకో నాకు టీషర్ట్ చాలా బాగా నచ్చింది, కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, చాలా క్లాసీగా ఉంటుంది అని చెప్పేసి. జీన్స్ మీద వేసుకుంటే అదిరిపోతుంది, అండ్ ఫార్మల్స్ మీద కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ప్రవీణ్ ఆఫీస్కి కూడా మ్యాక్సిమం టీషర్ట్స్ వేసుకొని వెళ్తారు, అందువల్ల ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇలా ఉంది టీషర్ట్ అయితే. ఫస్ట్ది క్వాలిటీ చాలా బాగుంది, అండ్ ఆల్సో ప్రైస్ కూడా చాలా తక్కువే. మీరు ఒకసారి ట్రై చేయండి, లింక్ మెన్షన్ చేస్తాను కదా. అండ్ ఆ తర్వాత ఒక షార్ట్ ఆర్డర్ చేశాను. షార్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి దానికి, సో అందువల్ల ఇదన్నమాట షార్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇదేంటంటే నార్మల్ ఆర్డినరీ షార్ట్లో కాదు, వెకేషన్కి కూడా చాలా బాగుంటుంది. వెకేషన్ కదా అని చెప్పేసి మేము వెకేషన్ ఏం ప్లాన్ చేయట్లేదు, ఇప్పుడు అంత ఓపికలు లేవు. కాకపోతే ఇది ఎందుకో నాకు బాగా నచ్చిందనమాట. సో కొంచెం బర్త్డేకి ఈవినింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా వీకెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు అంతా షార్ట్స్తోనే తిరిగేస్తున్నారు మాల్స్కి వాటికి, సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది జీన్స్ మెటీరియల్ కాదు, కాటన్ మెటీరియలే, మీకు జీన్ లాగా అనిపిస్తుంది, అందువల్ల ఇది స్టైలిష్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. ద ఇండియన్ గరాజ్ కో.డాట్ అని చెప్పి బ్రాండ్ అనమాట. సో ఇది నెక్స్ట్ది. దాని తర్వాత చెప్పులు తీసుకున్నాను దానికి డైలీ వేర్. సో బాటా బ్రాండ్ నుంచి. సో ఇవి చెప్పులు బాగున్నాయి చాలా, చూపిస్తున్నాను కదా. ఇలాంటివి తెలుసా, నేను ఇలాంటి చెప్పులు ఆల్మోస్ట్ 4 to 5 ఫుట్వేర్ ఆర్డర్ చేశాను షాపింగ్ హాల్ చేయడానికి. నాకు తెలిసి ఈ వీడియో తర్వాత వచ్చేసి ఆల్రెడీ నేను ఈ వీడియో తర్వాత అది కూడా షూట్ చేస్తాను, అది నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. సో అంతా షాపింగ్ హాల్ అంతా ఒక్కసారి కాకుండా. సో ఇవి నెక్స్ట్వి. క్వాలిటీ చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా తక్కువ, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇన్ కేస్ బయట ఎవరితో కంపేర్ చేస్తే క్వాలిటీ అండ్ ఆల్సో ప్రైస్ రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ బయట కూడా దొరికేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ నాకు ఎందుకో బెటర్ ప్రైస్ అండ్ ఆల్సో బాగున్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇది కొంచెం సోల్ కూడా కొంచెం మెత్తగా ఉందన్నమాట, అందువల్ల తీసుకున్నాను. తర్వాతది కూడా ఒక టీషర్టే తీసుకున్నాను దానికి, ఇదిగో మ్యాక్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఒక టీషర్ట్. ఇది కూడా స్లిమ్ ఫిట్ ఎక్సెల్ సైజు. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది, అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే నాకు గ్రీన్ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ప్రవీణ్కి మెయిన్ నాకు నచ్చిన కలర్ తీసుకోవడం కావద్దు, ఎందుకంటే తన స్కిన్ టోన్కి అన్ని కలర్స్ సూట్ అవ్వవు అనమాట. సో 1-2 సార్లు తను అడిగి ఓకే కదా ఇది వేసుకుంటావు కదా అని చెప్పేసి 1-2 సార్లు అడిగి అప్పుడు కొంటుంటాను అనమాట. సో ఇది నార్మల్గా తను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా యూజ్ చేస్తారని. అండ్ ఆల్సో ప్రవీణ్ కోసం నేను ఒక మంచి సూపర్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను, అది నేను ముందు షేర్ చేస్తా. అంటే ప్లాన్ చేశాను, ఇప్పుడు ఈ వీడియో చేస్తే తనకు తెలిసిపోద్ది కదా, అందువల్ల నేను చెప్పట్లేదు. ఇప్పటి వరకు నేను ప్రవీణ్ కోసం గోల్డ్ పక్కన పెడితే ప్రవీణ్ కోసం కాస్ట్లీది ఏమైనా కొన్నానంటే ఈసారిదే అనమాట. సో డబ్బులు దాచుకొని ఒక కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు ఆబ్వియస్లీ. సో అది వచ్చిన తర్వాత నేను మీకు ఆబ్వియస్లీ షేర్ చేస్తాను. డబ్బులు దాచుకొని మంత్లీ దాచుకొని కొన్నాను అనమాట, ఆర్డర్ చేసిన, అది వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పేస్తే ప్రవీణ్ వీడియో చూస్తారు కదా, తన బర్త్డే 29th జూలై 29th తన బర్త్డే.
సో తనకి సర్ప్రైజింగ్గా ఉండదు కదా, అందుకని అనమాట. సో ఇవి నేను తీసుకున్న షాపింగ్ హాల్ అయితే టీ షర్ట్స్ అండ్ ఆల్సో రోజ్మెరీ షార్ట్స్ ఇవన్నీ తీసుకున్నాను. సో ఇంకా మిగతా ఏమైనా షాపింగ్ హాల్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను. రేపు సూపర్ వీడియోతో కలుస్తాను. నేను ఎందుకు ఇంత ఫాస్ట్ చెప్తున్నానంటే మా చిన్నోడు లేచిపోతాడు అనమాట. నేను వాడు లేచేలోపు మళ్ళీ ఇంకో కొన్ని వీడియోస్ కంప్లీట్ చేసుకోవాలి. సో అందువల్ల ఓకేనా, రేపు వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.